ప్రవేశిస్తున్నాం. దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తులు, మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒకరికి ఆత్మలు వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషలు అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. దయగల తండ్రి, జీవముగల దేవ, మహోన్నతులైన ప్రభువా, మీ పరిశుద్ధమైన పదాలకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ బేస్తవారదును సార్వత్రిక సంరక్షణ కొరకు, ఈ వాక్య ధ్యానం కొరకు కలిగి ఉండుటకు కృపావరాలు, ఆత్మవరాలు అనే అంశం, అందులో ఉప అంశంగా సబ్ టాపిక్గా భాషల వరం. గత 2 వారాలు తిరిగి ఈ వారం, గత వారం ఈ వారం ధ్యానించడానికి మీరు కృప చూపుతున్నది కొనరాలు. ఈ వరాలు అనే అంశం కొన్ని వారాలుగా ధ్యానించడం మీరు సహాయం చేస్తున్నది కొనరాలు. ఈ వాక్య సారాంశంలో నుండి మాతో మాట్లాడుతున్నది కొనరాలు. అయ్యా, మేము ఏ విషయంలో కన్ఫ్యూజ్ కాకుండా, పొరపాటు పడకుండా తేటగా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. దయాళుడు అయిన తండ్రి, మీకు వందనాలు. మీ దివ్య వాక్యం చేయమని దర్శించి ప్రతి అంశంలో మీ చిత్తానుసారం సాగినట్లు ఆత్మ సహాయం సమృద్ధిగా ప్రసాదించింది. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా, మనము ఆత్మవరాలు అనే అంశం ధ్యానం చేస్తా ఉన్నాం కొంతకాలంగా. అందులో ఎన్నో విషయాలు ఇప్పటికీ చూస్తూ వచ్చాను. ఎంత వరాలు, 25 వరాలు బైబిల్లో మనం చూసాము. తిరిగి వరాలు 100 నారాయణ గారు అన్నారని చూశాము. దానికి ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుడిచ్చే సామర్థ్యమే వరమని గారు పరిశుద్ధ బైబిల్ గ్రంథ వ్యాఖ్యానంలో అన్నారు. అనేకుల అభిప్రాయం కూడా అదే అని మనం చూసాం. ప్రత్యేకమైన పని కొరకు దేవుడిచ్చే సామర్థ్యం వరం. ప్రత్యేకమైన పని కొరకు దేవుడిచ్చే సామర్థ్యము వరం అని మనం చూసాం. కనుక వరాల్లో మనము గతంలో బుద్ధివాక్యం గురించి చూసాం, జ్ఞానవాక్యం గురించి చూసాం, విశ్వాసం గురించి చూసాం, స్వస్థత వరం గురించి చూసాం, అద్భుత కార్యాల వరం గురించి, చేయ శక్తి గురించి చూసాం, ప్రవచన వరం గురించి చూసాం, ఆత్మల వివేచన వరం గురించి చూసాం. ఇప్పుడు నానావిధ భాషల వరం గురించి మనం చూస్తాం. గత వారంలో మనం ఉపోద్ఘాతంగా వరాల గురించి రకరకాల
అభిప్రాయాలు రకరకాలుగా కొందరు చేస్తున్నారు. సరిగా చేస్తున్న విషయాలు, కొన్ని సరిగా లేని విషయాలు మనం చూసాం. భాషలు అనగానే ముఖ్యంగా ఒకటి ఇతర మనుషుల్లోని ఇతర భాషలు ఒకటి, రెండవది దేవునితో మాట్లాడుకోవడం ఒక వ్యక్తి ఆత్మ ద్వారా అని మనం చూసాం. అపోస్తలుల 2:4 అక్కడ ఆయా దేశాల ప్రాంతాల నుండి వచ్చిన యూదులు వారికి వచ్చే భాష ఏదో ఆ భాషలో వారికి వచ్చే భాషలో అపోస్తలులు మాట్లాడడం పెంతుకోస్ దినాన్ని మనం చూస్తాం. కనుక ఇతర మనుషుల భూమి మీద ఇతర మనుషులు, ఇతర జాతులు లేక ఇతర ప్రాంత ప్రజలు, ఇతర దేశస్తులు మాట్లాడే భాషలు మాట్లాడడం అదొకటి భాషల్లో. రెండవది దేవునితో మాట్లాడుకోవడం, ఆ భాష మనుషులు గ్రహింపలేరు, ఇతర మనుషులు గ్రహింపలేరు అని మాట్లాడేవారు కూడా కొన్నిసార్లు గ్రహింపలేరు. అది దేవుడే మళ్ళా అర్థం చెప్పేది, అర్థం చెప్పాలి, ఆ అర్థం గ్రహింపనిస్తాడని అలా కూడా పండితులు లేక అంటూ ఉంటారు. కనుక అది 14లో చూస్తాం. 14:2 ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుతున్నాడు. కనుక ఇది 2 రకాలు. ఒకటి ఇతర భాషలు, రెండవది ఇతరులకు అర్థం కాని భాష, దేవునితో మాట్లాడు. మంచిది. గతంలో ఉపద్ఘాతంగా చాలా విషయాలే మనం చూసాం. ఈరోజు భాషలు మరి ఎలా వాడాలి, ఒకవేళ భాషల వరం ఉంటే ఎవరికైనా ఆ వరం ఎలా వాడాలి, భాషల వరం ఒకవేళ ఎవరికైనా ఉంటే ఆ వరం ఎలా వాడాలి అనే విషయం ఈరోజు మనం చూస్తాం. ఎలా వాడాలి, ఎలా వాడకూడదు. భాషల వరం ఎవరికైనా ఉంటే అది ఎలా వాడాలి, ఎలా వాడాలి. కానీ ప్రారంభంలో ఒక విషయం నేను చెప్తాను, జ్ఞాపకం ఉంచుకొని అర్థం చేసుకొని వినండి. కనుక ఇది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్తున్న వ్యక్తి పౌలు. భాషలు ఎలా వినియోగించాలి అని చెప్తున్న పౌలు భాషలు రానివాడు కాడు, లేక భాష వరం లేనివాడు కాదు. బాగా మనసులో పెట్టుకోవాలి. కనుక వాళ్ళ భాషల గురించి వాళ్ళకి తెలియదు, ఆ భాషలో వరం లేదు, వరం లేని వాళ్ళు ఏదేదో చెప్తున్నారు అని ఎవరైనా సింపుల్గా పక్కన పడేయచ్చు, వినకుండా మెసేజ్ త్రోసివేయచ్చు. కనుక అందుకే ముందే చెప్తున్నాను, భాషల వరమున్న వ్యక్తి భాషల గురించి చెప్తున్నాడు. చూడండి, కొరింథీ రాసిన 14:18 నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, అందుచేత దేవుని స్తుతించదను. కానీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడేదని కాదు, మాట్లాడుతున్నాను. కనుక భాషలు అందరికంటే ఎక్కువగా మాట్లాడువాడు భాషల గురించి చెప్తున్నాడు. కనుక ఇది సత్యం. కనుక ఆయన అనుభవం ఉంది ఆ వరంలో. తిరిగి దైవ సేవకులు ఆత్మ ద్వారా చెప్తున్నారు దేవుని వాక్యం, కనుక సత్యం. కనుక అది బాగా మనసులో పెట్టుకొని మంచిది. కనుక కొందరు వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చి ఆ వినర్ మెసేజ్ ఇస్తున్నారు, వీళ్ళు విమర్శిస్తున్నారు అనుకుంటారు, వీళ్ళు ఇంకేదో ఆ భాష మీద వీళ్ళకి సరైన అవగాహన లేదనుకుంటారు, భాష వీళ్ళు నచ్చదు. అలా అనుకోకూడదు. అది దేవుడిచ్చిన వరమైనప్పుడు ఎందుకు ద్వేషించాలి? కనుక కొన్ని పనుల కోసం దేవుడిచ్చే సామర్థ్యమే వరమైనప్పుడు ఆ వరం దేవుడు
ఉన్నారు. అయితే సంపూర్ణమైంది అనగా ప్రభు వచ్చినప్పుడు, ప్రభు మరలా ఆయన వచ్చినప్పుడు, ప్రభుతో కలుసుకున్నప్పుడు మనం అప్పుడు సంపూర్ణతలోకి వెళ్తాము. అది సంపూర్ణమైంది అనే భావనని ఇంకొందరు అభిప్రాయపడతారు. కనుక వారు వరాలు ఉన్నాయి అనేవారు ఉన్నారు, వరాలు లేవు అనేవారు ఉన్నారు. కొందరు వరాలు ఉన్నాయి, అవి దేవుడు ఆయా సందర్భాలలో ఇస్తాడు, అని సరిగా వాడాలి అనేవాళ్ళు ఉన్నారు. కనుక ఈ సందేశం అందిస్తున్నప్పుడు నన్ను వేరుగా కూడా ఈ బ్రదర్ ఏంటి వరాల మీద ఉన్నాడు, లేక వరాల గురించి చెప్తున్నాడు, భాషల వరాలు అంటున్నాడు, అసలు వరాలు లేవంటే నేను భాషల వరం అంటాను ఏంటి అని కూడా కొందరు అనుకోవచ్చు. కానీ వరాలు దేవుడిచ్చే సామర్థ్యాలు అయినప్పుడు ఆ వరాలు దేవుడు ఎప్పుడైనా ఇవ్వవచ్చని ఎంతో మంది బైబిల్ పండితుల అభిప్రాయం. అయితే వారి అభిప్రాయాల్లో ప్రాముఖ్యమైన అభిప్రాయం ఏంటంటే అవి దేవుడు ఒకవేళ ఇస్తే ఏ కాలంలో ఇచ్చినా అది దైవిక విధానంలో వాడాలి. మంచి విషయం కదండి. కనుక ఆ దృక్పథంతోనే, ఆ గ్రహింపుతోనే నేను ఈ సందేశాలు అందిస్తున్నాను. కనుక అది అందరూ అర్థం చేసుకోండి. కనుక వరాలు, భాషల వరం కలిగిన వాడు, భాషలు అందరికంటే అక్కడ ఉన్నవాళ్ళు అందరికంటే కొరింథీ సంఘములు అందరికంటే ఎక్కువగా, సంఘస్థులను అందరికంటే ఎక్కువగా మాట్లాడగలిగిన వాడు భాషల గురించి చెప్తున్నాడు. కనుక జాగ్రత్తగా తీసుకోవాలి ఆ సూచనలు, ఆ సలహాలు. కనుక ఆ యొక్క ఉపదేశం అనుసరింపదగింది కదా. ఎందుకంటే పౌలుకు భాషల విషయం అనుభవ జ్ఞానం కూడా ఉంది. టంగ్స్ విషయంలో, భాషల విషయం. కనుక వరాలు, భాషల వరం గల పౌలు భాషలు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఒకవేళ వరం ఉంటే ఎలా ఎప్పుడు మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడితే మంచిది అని ఎంతో స్పష్టంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఎంతో అద్భుతంగా, ఎంతో ఎంతో ఈజీగా అర్థమయ్యేలా, ఎంతో చక్కగా ఆయన వివరించారు. కనుక అందులో వచ్చే ఇప్పుడు మనం ఒక 7 విషయాలు, ఎలా భాషను ఎలా వినియోగించాలో, 7 విషయాలు, భాషను ఎలా వినియోగించకూడదు 7 విషయాలు దేవుడి దృష్టికి తెచ్చి ప్రార్థన చేస్తారు. ఆ వరం దేవుడు ఇచ్చిన వారు ఉంటే, ఇచ్చి ఉన్నవారు, ఆ వరం కలిగిన వారు అవి పాటిస్తే క్షేమం కాబట్టి, పాటించకుంటే వాటి వల్ల ఆ ప్రయోజనం సంఘానికి లేకుండా పోతుంది. కనుక అది గ్రహించండి. ఆ వరం లేని వారు మీకే వరం ఉంది, ఆ వరాన్ని సరిగా వాడు, అంతే. దేవుడు దీవిస్తారు. మంచిది. ఇప్పుడు ఉన్నాయేమో ఈ కొట్లాట్లు, ఈ పంచాయతీలు, ఈ వాదాలు ఎందుకండి? అదో సామర్థ్యం అయితే దేవుడు ఈ కాలంలో కూడా ఇస్తే మనం వద్దని ఎలా అంటాం చెప్పండి. కనుక అవి సరిగా, ఏ వరం దేవుడు ఇచ్చినా అది సరిగా వాడాలి అనే నేను మనం పోతే మంచిది కదా. ఒకవేళ వరం లేదనుకో, లేకుంటే దేవుడు ఇవ్వలేదు, ఇచ్చాడనుకో ఇచ్చాడు, ఇస్తే మంచిగా వాడాలి. గది విషయం. ఇది రాజీ కాదు, ఇది రాజీగా చెప్తున్నాడు, ఇలా డిప్లొమసీ పాటిస్తున్నాడు అనుకోకండి. కర్రేది పాము కావద్దు అన్నట్టుగా వరాలు వాళ్ళకి కోపం రాకుండా, లేవు అనే వాళ్ళకి కోపం రాకుండా చాలా తెలివిగా మెసేజ్ ఇస్తున్నారు. అట్లా అనుకోకండి, అలా అస్సలు అనుకోండి. కనుక దేవుడు ఇచ్చిన వరాలను దేవుడిస్తే దేవుడి చిత్తానుసారం వాడాలి. ఆ కోణంలో మనం ఆలోచన చేస్తాం. మంచిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక 2 కాలమ్స్ రాసుకోవాలి. మీరు ఒక పేజీలో 2 కాలమ్స్. ఒక సైడ్ వరాలు ఎలా వాడాలి, ఒక సైడ్ ఎలా వాడకూడదు. ఎలా వాడాలి అంటే 14:26 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, ఇప్పుడు మీరు ఏం జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలసి ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలసి ఉన్నాడు,
మరి ఒకడు తన బయలుపరచబడినది ప్రకటన చేయవలెనని ఉన్నాడు. మరి ఒకడు భాషతో మాట్లాడాలని ఉన్నాడు. మరి ఒకడు అర్థము చెప్పవాలని ఉన్నాడు. సరే సరే సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకే జరగదు. క్షేమాభివృద్ధి కలుగుటకై జరగలేదు. సరే సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకై జరగదు. నీకు భాషల వరం ఉంటే నెంబర్ 1 క్షేమాభివృద్ధి కలుగుటకు వాడాలి. క్షేమాభివృద్ధి కలుగుటకే వాడాలి. ఎవరికి? సంఘానికి క్షేమం. నాకు ఏ వరం ఉన్నా పాటలు పాడతావా పాడు, ప్రవచనమా ప్రవచించు, ఇంకేదైనా ఏ గిఫ్ట్ ఏ వరం ఉన్నా, స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏమన్నా ఆత్మ వరాలు, కృపా వరాలు ఏమన్నా అవి ఆత్మ సంబంధమైన వరాలు. అవి సంఘక్షేమం కొరకు వాడాలి. భాషల వరకు కూడా క్షేమాభివృద్ధి కొరకు వాడాలి. క్షేమాభివృద్ధి కలుగుటకై సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై వాడాలి. సరే మాట్లాడతారా వాడండి. సరే సరే కానీ ఒక విషయం క్షేమాభివృద్ధి కలగాలి. మరి మీకు తెలుసు రెండవది మనం రాసుకోవచ్చు. 28 వచ్చిన మనం చూసినప్పుడు 28 అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవలే కానీ తనతో తాను దేవుడితోనూ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అర్థం చెప్పనప్పుడు వేరు క్షేమమేం కలుగుతుంది, వచ్చిన వారికి అర్థం కానప్పుడు. కనుక రెండవది మనం చూసిన అంటే ఇందులో ఎలా వాడకూడదు అంటే అర్థం చెప్పనప్పుడు వాడకూడదు. అర్థం చెప్పకుంటే ఇందులో 23 వచ్చాను సార్, ఇది రెండో పాయింట్లో నేను ఇప్పుడే చదివాను. 23 వచ్చాను కానీ 23 సంఘమంతా ఏకముగా కూడి అందరూ భాషతో మాట్లాడుతుండగా ఉపదేశం పొందనివారైనను అవిశ్వాసులే లోపలికి వచ్చినట్లా మీరు వెర్రి మాటలు మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు కదా. అయితే అందరూ ప్రవచించుతుండగా అవిశ్వాస అయినను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపరచబడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురం చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. కనుక ఇక్కడ 23 వచనంలో మనం చూసినప్పుడు సంఘమంతా ఏకముగా కూడా అందరూ భాషలతో మాట్లాడుతుండగా ఉపదేశం పొందని వాడు ఎవరైనా వస్తే వారికి ఎలా మేలు కలుగుతుంది, అవిశ్వాసం ఎవరైనా వస్తే అతనికి ఎలా మేలు కలుగుతుంది. కనుక అప్పుడు ప్రవచించడం మంచిది కదా. కనుక క్షేమాభివృద్ధి లేకుంటే మాట్లాడదు రాసుకుంటాం. రెండవది క్షేమాభివృద్ధి కలగదు, అప్పుడు మాట్లాడితే క్షేమాభివృద్ధి కలగదు అనుకుంటే మౌనంగా ఉండాలి. ఇప్పుడు ఒక సువార్త ఎరగని వాడు వచ్చాడు, ఒక ఉపదేశం ఎరగని వాడు వచ్చారు, కొందరు వచ్చారు కొత్తగా, మీరందరూ భాషలతో మాట్లాడుతున్నారు, మీరు దేవునితో మాట్లాడుకుంటున్నారు, మీరు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు భాషల్లో. ఇది మీరు మర్మాలు బయలుపరచబడుతున్నాయి భాషల్లో, కానీ మీరు అర్థం చెప్పట్లేదు, అందరు భాషలే మాట్లాడుతున్నారు. అప్పుడు కొత్తగా వచ్చిన వారికి ఏం పేరు కలుగుతుంది? కాబట్టి మీరు మౌనంగా కూర్చోండి. అప్పుడు ఆ సమయంలో అలాంటి సందర్భాలు ప్రవచించే బ్రదర్స్ను లేవనెత్తండి, నిలబెట్టండి. వాళ్ళు వాక్యం చెప్తారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, సాగిపోతారు, రక్షణ పొందుతారు. కనుక భాషలు క్షేమాభివృద్ధి కలగడానికే వాడాలి. వరం ఉంది కాబట్టి నేను తప్పక మాట్లాడతాను, నేను మాట్లాడాల్సి అందరూ మాట్లాడుతున్నారు. ఒక అవిశ్వాసం వచ్చాడు, కూర్చున్నాడు, ఏంటి అర్థం కాలేదు, ఆయనకు వెళ్ళిపోయాడు. స్వామి ఒకసారి నా జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు చెప్తున్నాను. ఒకసారి ఒక ఊళ్ళో నేను ఎవరిని ఎగతాళి చేయట్లేదు, ఎవరిని
విషయం అర్థం కావాలి. విషయం ఒక ఒక ప్రభు ఆయన ఒకరోజు మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాడంట. మరి అది తీసుకున్నారా ఆయన వెళ్ళాడు, వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నారంట. వాళ్ళు అల్లు బాగా గంభీరంగా అల్లు అంటుంటే ఈ వచ్చిన ఆయనకు అర్థం కావట్లేదు. ఈయన దేవుడు మాట్లాడుతూ దొరికితే విందామని వచ్చాడు. కొంచెం మనశ్శాంతి ఉంటుందని వచ్చాడు. ఒక అల్లుడు సారీ క్రైస్తవేతరుడు అలా వచ్చాడు. వచ్చి ఆయన ఇంటుడేమో ఆయన అర్థం కావట్లేదు. అర్థం కాక ఈయనకేమనిపించిందంటే ఈయనకు ఒకటి అర్థమై ఇది ఇలా అంటున్నాడట. ఓహో ఇలా అనుకున్నా మొత్తానికి అల్లు అంటే అంజనే ఇప్పుడు చూసారు ఏం నేర్చుకున్నాం ఆయన వచ్చి దేవుడు మందిరానికి వచ్చాడు. మళ్ళీ అంజనే అంటే ఈయన అనేది అర్థం కాదు. ఆంజనేయం అనుకున్నాడేమో ఆంజనేయ ఆయన అనుకున్నాడు. చూసారా కనుక అందరు భాషలో మాట్లాడితే ఒక సువార్త తెలియని వాడు వస్తే వ్యక్తి వస్తే కొందరు వాళ్ళకి ఏమర్థమైంది. సో బికాస్ కాబట్టి అప్పుడు మీరు మౌనంగా ఉన్నారు. అప్పుడు మీరు మాట్లాడితే క్షేమం కలుగుతుంది. భాషలు వారికంటే ఎక్కువ మాట్లాడువాడు, భాషలు అందరికంటే అక్కడ ఉన్న వారికంటే ఎక్కువగా మాట్లాడువాడు భాషల గురించి చెప్తున్నాడు. పౌలు మహాభక్తుడు, పాత నిబంధనల మోషే యొక్క గొప్ప నాయకుడు, న్యూ టెస్ట్మెంట్లో సెయింట్ పాల్ అంత గొప్పవాడు. బ్రదర్ పాల్ ఆయన అంటే ఎంతో ప్రేమ. కానీ ఎవరైనా ప్రేమిస్తారు ఆయన లాంటి భక్తులు. కనుక ఏమని ఆయన చెప్తున్నారు అంటే ఇది మొదటి విషయం. క్షేమాభివృద్ధి కలిగేటట్టయితే మాట్లాడలేకుంటే అంతే కూర్చో. రెండవది 14:5 చదవండి. మొదటి 14. మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవాలని మరి విశేషముగా కోరుచున్నా. సంఘం క్షేమాభివృద్ధి చెందు నిమిత్తం భాషలతో మాట్లాడువాడు అర్థం చెప్తేనే కాదు వారికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. పౌలు ఎంతో క్లియర్గా చెప్తున్నారు. భాష విషయం ఎంత చక్కగా 14వ అధ్యాయం బాగా అర్థం చేసుకుంటే భాష విషయం ఎలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. వాక్యం బాగా అర్థం చేసుకుంటే సరిగా వ్యవహరిస్తారు, క్షేమాభివృద్ధి కలుగుతుంది. కనుక కొందరు వాక్యాన్ని చూడరు, కొందరు చెప్పిన విషయాలు, కొందరు చేస్తున్న విషయాలు అలా అనుసరించేస్తుంటారు. బెరియన్స్ లాగా ఉండాలని ఎన్నోసార్లు నేను చెప్పాను. బెరియన్స్లో ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు ఇది లేఖనానుసారమా కాదా పరిశీలన చేయాలి. వాక్యం ఎంతో స్పష్టంగా ఉంది. చూడండి 5వ వచనం. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తం భాషలతో మాట్లాడేవాడు అర్థం చెబితేనే కానీ వారికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. రెండవది భాషను మాట్లాడాలంటే సంఘంలో అర్థం చెప్పాలి. అర్థం చెప్తే మాట్లాడాలి, అర్థం చెప్తేనే మాట్లాడాలి. లేకుంటే నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడాలి. సంఘంలో అందరు ఉన్నప్పుడు అందరికి క్షేమం కలగాలి. సంఘంలో ఆమె అని ఎట్లా అంటారు ఆఖరికి అంటాడు. ఇక్కడే ఉంటుంది ఈ అధ్యాయంలో. నువ్వు మాట్లాడుకున్నావు దేవునితో, తోటి వాడు ఆమె అని ఎట్లా అంటాడు అంటాడు. కనుక అర్థము చెప్పగలగాలి, అర్థం చెప్పగలిగితే మాట్లాడాలి. 25వ వచనంలో కూడా అదే ఉంటుంది. చూడండి 5 చదివారు కానీ ఇప్పుడు 25 చదవండి. ఇందువలన దేవుడు ఇందువలన దేవుడు మీలో ఉన్నాడని ప్రచురం చేసి అతడు దేవుడి సాగిలకు నమస్కారము చేయదు. 28వ వచనం. అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండాలి కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకో. నీవు దేవుడితో మాట్లాడుకో. రెండవ దాంట్లో రెండవ విషయం ఎలా వ్యవహరించాలి, ఎలా వాడాలంటే అర్థం చెప్తే మాట్లాడాలి. అందులో ఎలా వాడకూడదు భాష
ఎలా భాషలు వాడకూడదు అంటే అర్థం చెప్పేవారు లేనప్పుడు వాడకూడదు. ఆ మాట రాస్తారు. అర్థం చెప్పకుంటే మౌనంగా ఉండాలి. అర్థం చెప్పకుంటే మాట్లాడు. అర్థం ఒక నీకు ఆ వరం లేకపోవచ్చు, నెక్స్ట్ వారం అదే కదా. ఆ వరాల్లో మనం గొర్రెతు మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో చివరి భాగంలో నానా భాషలు మరి ఒకరి నానా భాషలు మరి ఒకరికి భాషలు అర్థం చెప్పే శక్తి, కొందరికి వారికే 2 కూడా ఇవ్వచ్చు దేవుడు, లేకపోతే ఇంకొకరికి ఆ భాషలు అర్థం చెప్పే శక్తి ఇవ్వచ్చు. ఆ వరం వచ్చి అలాంటి వారిని పక్కన పెట్టుకొని నువ్వు భాష మాట్లాడుతున్నా వాళ్ళు అర్థం చెప్పి అప్పుడు మాట్లాడి, లేకుంటే మౌనంగా సంఘంలో అలా ఉన్నప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. అంటే ఎవరి వరాలు వాళ్ళు వాడగలుగుతారు. కానీ అలా వాడకుండా అందరూ భాషలే మాట్లాడితే వచ్చిన వాళ్ళకి ఏం ప్రయోజనం అని పౌలు చెప్తున్నారు. మూడవది మనం ఇంకో విషయం కూడా, అది అంటే స్పష్టత కూడా మళ్ళా నేను అవి అలా కూడా వివరించి సత్యవాక్యం సరిగా విభజించాలని పౌలు చెప్తారు. కనుక 14:24లో ఇంకొక మాట, మూడవది 14:24 అయితే అందరూ ప్రవచించున్నారు, అవిశ్వాసి అయినను ఉపదేశం పొందనివాడైనను లోపలికి వచ్చిన అందరి బోధ వల్ల. కనుక ఇక్కడ అవిశ్వాసి వస్తే మౌనంగా ఉంది రాస్తారు. కనుక సంఘ క్షేమాభివృద్ధి కొరకు అవిశ్వాసం ఎవరైనా వస్తే మౌనంగా ఉంది. అవిశ్వాసికి వాక్యం అందలేదు, అవిశ్వాసికి సువార్త అందలేదు. అవిశ్వాసం ఇచ్చినప్పుడు మౌనంగా ఉండి వారికి సువార్త అందేలా చేయాలి. వారు ఒప్పింపబడాలి కనుక వారికి సువార్త అందాలి కనుక. అవిశ్వాసం ఎవరైనా సంఘానికి వచ్చినప్పుడు భాషల వరం ఉన్న విశ్వాసి గమనించి అతన్ని, ఓహో ఇతడు వచ్చాడు, కొత్తవాడు వచ్చాడు, సువార్త అందాలి. నేను కూర్చుంటా అన్న, నువ్వే ప్రవచన వరం ఉంది నీకు, మాట్లాడన్నా, సువార్త చెప్పన్నా, వాక్యం విడదీసి చెప్పన్నా, విడమర్చి చెప్పన్నా అని నువ్వు మౌనంగా కూర్చోవాలి. అలాంటి వారిని ప్రేరేపించగలగాలి. దెన్ అప్పుడు క్షేమం. కనుక అవిశ్వాసం వస్తే మౌనంగా ఉండాలి, అప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇప్పుడు ఎలా వాడకూడదు అంటే, ఇప్పుడు మూడవది సెకండ్ కాలంలో అవిశ్వాసం వచ్చినప్పుడు ఏమంటే భాషలు మాట్లాడకూడదు. ఇక్కడ మౌనంగా ఉండాలి, అప్పుడు క్షేమం. ఇక్కడ మాట్లాడొద్దు, మాట్లాడితే నష్టం కనుక మాట్లాడద్దు అలా రాసుకోవచ్చు. మాట్లాడద్దు. అవిశ్వాసం వచ్చినప్పుడు, ప్రభు ఎరగని వారు వచ్చినప్పుడు, ఉపదేశం పొందడానికి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడొద్దు. భాషల విషయంలో నేను ఒక 3 విషయాలు చెప్తాను, రాసుకోండి, పక్కకు రాసుకోండి. భాషల ద్వారా ఇప్పుడు భాషల గురించి 14:2లో మనం చూస్తే, 14:2లో భాషలతో మాట్లాడుతుంటే క్షేమాభివృద్ధి ఎలా చేసుకొచ్చున్నాడు కానీ ప్రవచించేవాడు సంఘంలో మాట్లాడుతున్నాడు. 3వ వచనం క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆలోచన ప్రవచించుకుని మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడుతానికి క్షేమాభివృద్ధి కలగజేసుకుని కానీ ప్రవచించేవాడు సంఘంలో క్షేమాలు కలగజేయని మీరందరూ భాషతో మాట్లాడుకోవచ్చున్నారు, అర్థం చెప్తే గారు కానీ వాళ్ళు ఏదో వచ్చినారు కదా. సహోదరులారా ఆలోచించుడి, తనతో మాట్లాడుకుంటా, దేవునితోనూ తనతోనూ మాట్లాడుకోవడం అనే మాట చూడండి. ఆ పై వచ్చి 2వ వచనం, సార్ 2వ వచనం 14:2 నేను 2 ఏదో చదువుతున్నాను, వేరే చదువుతున్నాను సార్. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడేవాళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు. దేవునితో మాట్లాడుకోవడానికి వాడుకోవచ్చు. భాషలు అని పక్కన రాశారు. భాషల ద్వారా దేవునితో మాట్లాడుకోవచ్చు. భాషల వరం లేదని మాట్లాడుకోలేరా? వరం లేదని కూడా మాట్లాడుకోవచ్చు. సరే, భాషల వరం ఉన్న వాళ్ళు ఆత్మ ద్వారా దేవునితో మాట్లాడుకుంటారు. మొదటిది. రెండవది 14 ఇది 14 అనుకోండి. 14 వచ్చిన ఏమండి, నేను భాషతో ప్రార్థన చేసిన భాషలతో ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకో, తప్పలేదు. భాషలతో మాట్లాడుకో దేవునితో, తప్ప
దేవునితో మాట్లాడుకుంటారు. భాషల ప్రార్థనలో భాషలు కూడా వాడుకొని ఆ భాషలతో ప్రార్థన చేస్తారు. బైబిల్లో ఉన్నది. తర్వాత మూడవది 16వ వచనం. లేనిదా నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందినవాడు, అనగా ఆత్మతో స్తోత్రం అంటే పై కాంటెక్స్ట్గా మనం చూస్తే భాషల గురించే చెప్తూ ఉన్నారు కనుక ఆత్మతో స్తోత్రం. భాషలు చేయవాడు భాషలతో మాట్లాడుతూ ఆత్మతో స్తోత్రం స్తుతిస్తారు. స్తుతించడం తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అంటే స్తుతి కృతజ్ఞతాస్తుతి అంటే భాషలతో ఆరాధిస్తారు. భాషలతో దేవుడితో మాట్లాడవచ్చు, భాషలతో దేవుడితో ప్రార్థించవచ్చు, భాషలతో దేవుడిని స్తుతించవచ్చు, భాషలతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు, అనగా ఆరాధించవచ్చు అని బైబిల్లో ఉంది. ఈ వచనం మనం ఇప్పుడు చూసాం. భాషలు గలవారు ఆ వరం అలా మాట్లాడుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు, స్తుతించవచ్చు, కృతజ్ఞతలు చెల్లించవచ్చు, ఆరాధించుకోవచ్చు. అయితే అప్పుడు ఎవరైనా వస్తే మౌనంగా ఉండు వినని వాక్యం. అది పౌలు కాంటెక్స్ట్, పౌలు చెప్పాలనుకున్న ఉద్దేశ విషయం, పౌలు ఇంటెన్షన్, మన అంతరంగంలోని భావన ఉద్దేశం. అంటే మాట్లాడుకోండి, అర్థవంతంగా చేసుకోండి. సువార్త అవసరమైన వాడు వచ్చిన సువార్త నేను అందరి భాషలే మాట్లాడుకోండి, అతను మాట్లాడుకోవాలి. సరిగా వరాలను సరిగా ఉపయోగించి కృపావరాలు ప్రజ్వలింపజేసుకోవడమే కాకుండా కృపావరాలు సరిగా వినియోగించడం కూడా రావాలి విశ్వాసులకి పౌలు చెప్తున్నాడు గట్టిగా బిగ్గరగా. భాషలతో మాట్లాడుకోవచ్చు దేవుడితో ఆత్మ ద్వారా, భాషలతో ఆత్మ ద్వారా ప్రార్థన చేసుకోవచ్చు, భాషలతో ఆత్మ ద్వారా కృతజ్ఞతలు చెల్లించవచ్చు, స్తుతులు చెల్లించవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు. భాషల ద్వారా ఇంకోటి కూడా మర్మాలు కూడా దేవుడు బయలుపరచవచ్చు. 14:2 ఆ మర్మం దేవుడు నీకు బయలుపరిచినప్పుడు మరి ఆ మర్మం బయలుపరచబడిన మర్మం ఎదుట కూర్చున్న వాళ్ళకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పగలగాలి. నాకు మర్మాలు బయలుపరుస్తున్నాడు భాషల్లో దేవుడు, నువ్వే ఆ మర్మాలు తెలుసుకొని ఆ భాషల్లో మాట్లాడితే ఎదుటి వాళ్ళకి అర్థం కాకుండా ఏం ప్రయోజనం? కనుక ఒక అర్థం చెప్పి ఆయన తీసుకొచ్చి ఆ మర్మం ఏదో దేవుడు ఏ మర్మం నీకు బయలుపరచాడు భాషలో ఆ మర్మం చెప్పించు. బాగా చెప్తున్నాడు. 14:2 ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు ఎవడను గ్రహింపుడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుతున్నాడు. కనుక మర్మం దేవుడు బయలుపరిచిన మర్మమేదో సంఘానికి మర్మం అనేది దేవుడు తేటగా అర్థం కావడానికి పరిశుద్ధాత్మ ద్వారా అర్థం చేయిస్తాడు. విశ్వాసులకు పండితుడు కూర్చున్నా, పామరుడు కూర్చున్నా, విద్య గలవాడు కూర్చున్నా, విద్య లేనివాడు కూర్చున్నా, ఆధ్యాత్మికంగా ఏమంటే ఏ స్థాయిలో ఉన్నవారు కూర్చున్నా దేవుడు అందరికీ అర్థమయ్యేలా హోలీ స్పిరిట్ ద్వారా ఆయన అర్థం చెప్పిస్తాడు. కనుక నీకు బయలుపరిచిన మరణం ఏమైనా మంచిది, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే నీకు అర్థం చెప్పే మరణం అదేదో తేటగా అర్థమయ్యేలా వివరించు. నీకు లేకుంటే ఉన్నాయని పట్టుకొచ్చి ఆయనతో చెప్పించు, లేకుంటే మౌనం కూర్చు. అదర్వైజ్ కూర్చో అంతే, మౌనంగా అంతే. చక్కగా వివరిస్తున్నాడు పౌలు చాలా జ్ఞానం ఉంటాడు. దేవుడు అరేంజర్ తీసుకుపోయి ఎంతో వాక్య ప్రత్యక్షత ఇచ్చాడు. కనుక అది ఎరిగిన బర్నబా అందుకే ఆయన వెతుక్కొచ్చి ముందు పెట్టాడు, వెనకకున్నాడు. అసలు ఫస్ట్ బర్నబా మెయిన్ స్పీకర్, తర్వాత పౌలు మెయిన్ స్పీకర్ అయినాడు. బర్నబా వాంటెడ్ కావాలని ఎంతకంటే పౌలు నిలబడి, ఎందుకంటే బర్నబా కూడా వాడబడ్డాడు కానీ పౌలు ఎక్కువగా వాడబడాలని చూశాను. బికాస్ ఎందుకంటే ఆయన ఎంతో వాక్య ప్రత్యక్షత. అలాంటి పౌలు చెప్తున్నాడు వరాలు, భాషలో వరం ఉన్నవాడు భాషల గురించి చెప్తున్నాడు. కనుక మనం వినొచ్చు. ఇక వరం లేని వాళ్ళు చెప్తే కొంతమంది మీకు తెలియదు, మీకు అనుభవం లేదు, వరం లేదు ఏం చెప్తారు అంటుంటారు. అనొచ్చు, అనే అవకాశం ఉంది. కానీ అక్కడ ఉన్న వారందరికంటే ఎక్కువగా మాట్లాడిన పౌలు చెప్తారు
కనుక ఇది మూడవది. నాలుగవది 27వ వచనం. 27వ వచనం. భాషతో ఎవరైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడాలి. రాసుకోండి. భాషలు వరంగా సంఘంలో భాషలు మాట్లాడుతూ ఉన్నారా? ఉంటే వంతుల చొప్పున మాట్లాడండి. వంతుల చొప్పున, అందరూ ఒకసారి కాదు, వంతుల చొప్పున. ఎందుకంటే సంఘానికి నువ్వు ఒక్కనే రాలే, ఇంకా అనేక వరాలు వచ్చును, వారి అవసరం కూడా ఉంది సంఘానికి. అదే పౌలు ఇక్కడ వివరించింది వివరణ. ఇక్కడ 24 అయితే అందరూ ప్రవచించుతుండగా 26 సహోదరులారా, ఇప్పుడు మీరు ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవాలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవాలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవాలని ఉన్నాడు. సరే, సమస్తం క్షేమాభివృద్ధి కలుగునట్లు జరిగింది. కానీ అనేకులు ఉన్నారు. భాషల వల్లే కాదు, భాషల వల్లే కాదు, ప్రవచన వల్ల ఉన్న వాళ్ళను కూడా పౌరుల కింద చెప్పుకుంటాడు. చూడండి, ఆ విషయం కూడా చూద్దామా? ఆ భాషలతో ఎవరైనా మాట్లాడే ఇద్దరు అవసరమైన ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడాలను, ఒకటి అర్థం చెప్పవాలను. 28 అర్థం చెప్పువాడు లేనేదా అతని సంఘంలో మౌనంగా ఉండాలి కానీ తనతో దేవుడితో మాట్లాడుకోవాలి. 29 ప్రవక్తలు అనగా ప్రవచించువారు, ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చు, తగిన వారు వివేచించవచ్చు. చూసారా, ప్రవచించేవారు కూడా ఇద్దరు ముగ్గురు మాట్లాడాలి, మిగతా కూర్చోవాలి, వినాలి, వివేచించాలి, వంతుల చొప్పున. అందరికీ చెప్పాడు పౌలు. కనుక భాషల వరం ఉన్నవారు వంతుల చొప్పున సంఘంలో మాట్లాడాలి. సంఘంలో వంతుల చొప్పున మాట్లాడాలని దేవుడు కోరుతాడు. దేవుని దాసుల ద్వారా దేవుడు రాయించాడు. కనుక మరి వంతుల చొప్పున మాట్లాడుతున్నారా? అందరూ ఒకసారి భాషలు మాట్లాడుతున్నారా? ఆలోచన చేయాలి. అందరూ ఒకసారి మాట్లాడుతున్నారా? వంతుల చొప్పున మాట్లాడుతున్నారా? భాషలు మాట్లాడేవారు ఏమంటే సంఘంలో అందరూ ఒకసారి మాట్లాడుతున్నారా? వంతుల చొప్పున కొందరు వచ్చి మాట్లాడి మళ్ళీ దానికి అర్థం చెప్పి మళ్ళీ పోయి కూర్చుంటే, మళ్ళీ కొందరు వచ్చి మాట్లాడి దానికి అర్థం చెప్పి కూర్చుంటున్నారా? ఇది జరుగుతుందా? జరిగితే దేవుని స్తోత్రం. జరగకుంటే వాక్యానికి వేరుగా జరుగుతుంది అని అర్థమవుతుంది. సింపుల్. అందరూ ఒకసారి భాషలు మాట్లాడుతుంటే ఏమండి పౌలు ఏమంటున్నాడంటే వంతుల చొప్పున మాట్లాడండి అంటున్నాడు. అందరూ ఒకసారి మాట్లాడుతుంటే ఎవరికి ఏమంటున్నారు? దేవుడికి కదా మర్మం బయలుపరచాడు భాషల్లో. నేను ఎగతాలు చేయట్లేదు, నిజంగా బయలుపరచాను. మంచి సంతోషం. నేనెందుకు ఎగతాలు చేస్తాను? భాషలు మాట్లాడే వరం నీకు దేవుడు ఇచ్చాడు, మర్మం బయలుపరచాడు. నువ్వు మర్మం గురించి ఆ భాషల్లోనే మాట్లాడుకున్నా వెళ్ళిపోయావు, ఏం చెప్పలేదు దాని గురించి. ఏం ప్రయోజనం సంఘానికి? చెప్పు అర్థం. దేవుడు నాకు ఫలాని వాక్యం ఫలానిది. ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయే, ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది దీని మీద డిబేట్లు చేసుకుంటున్నారే, వాదించుకుంటున్నారే. ఈ రోజుల్లోనైతే సోషల్ మీడియాలో విపరీతంగా ఒకరినొకరు దూషించుకునే కాడికి దిగారే. దాని గురించి దేవుడు తేటగా మర్మం అర్థం కాని మర్మం తేటగా నాకు బయలుపరిచాడు భాష ద్వారా. నేను చెప్తున్నా వినండి సోదరులారంటే ఎంత సంతోషం. చెప్పు. అట్లా చెప్పేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు మర్మం బయలుపరిచాడు. దాన్ని ఇంకో ఈ భాషలో ఇది అలా చెప్పాడు దేవుడు. సరే, ఆ భాష వల్ల నువ్వు వివరించకుండా ఒకవేళ దాని అర్థం తేటగా చెప్పిన, లేక అది వివరించి ఇలా చెప్పాడు ముగం దాని అర్థం ఇది, ఇగో ఇలా చెప్పాడు దాని అర్థం ఇది, ఇదిగో ఇది కొంతకాలంగా మనకు సరిగ్గా అర్థం కాని విషయం ఉంది కదా, భిన్నాభిప్రాయం. దీని అసలు అర్థం ఇదంట దేవుడు బయలుపరచాలి. నువ్వు తేటగా చెప్తే ఆత్మదేవుడు నడిపించినప్పుడు అందరూ తెలుసుకొని సంఘం ఎంత ఆనందిస్తుంది. భాషలు అలా వాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉండొచ్చేమో, ఉండొచ్చు కొందరు. సరే, ఎంతమంది శాతం పర్సంటేజ్ ఎంత ఉంటుందో వాడేవాడు. దేవుడు మర్మం చెప్పాడు నాకు, అది బయలుపరచాలి.
బయలుపరుస్తాను వినండి. నాకు ఆత్మ వరం, భాష వరం ఉంది, తిరిగి దాని భావం చెప్పే వరం కూడా ఉంది. ఇంకో ఇది ఈ భాషలో దేవుడు మాట్లాడాడు, ఆ మాట దాని అర్థం ఇది అనట్లా. లేక నాకు ఆ వరం లేదు, ఆ భాష వరమే ఉంది, అర్థం చెప్పే వరం లేదు, ఉన్న బ్రదర్ ఒకరికి తీసుకొచ్చారు, ఇక చూడండి నేను చెప్తుంటే ఆయన చెప్తారు బాగా వినండి అని అలా సావధానంగా సమాధానంగా సంతోషంగా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేలా ఎంతమంది వాడుతున్నారు భాష. ఇంకా వంతుల చొప్పున తర్వాత మనం చూసినప్పుడు 27 కనుక గుంపులు ఇదే 27 రాసుకోండి. గుంపుగా అందరూ ఒకేసారి, గుంపులలో అందరూ ఒకేసారి మాట్లాడకూడదు. మాట్లాడితే ఎవరైనా పుస్తకాలకు అర్థం కాదు. కనుక ఆమె అనేవాడు ఎలా అంటాడు అంటే ఇలా మాట్లాడండి అని పౌలు అంటున్నాడంటే అలా మాట్లాడకండి అని కూడా ఉంది కదా, అందులోనే ఆన్సర్ ఉంది. ఇంకో విషయం కూడా ఉంది కదా, కనుక వంతుల చొప్పున మాట్లాడండి అంటున్నాడంటే అందరూ ఒకసారి మాట్లాడకండి అని కూడా అంటున్నాడు. ఎలా మాట్లాడాలి సంఘం వంతుల చొప్పున, ఎలా మాట్లాడకూడదు, అందరూ గుంపులుగా ఒకసారి మాట్లాడకూడదు. ఎందుకంటే అందరూ వరవచ్చిన వాళ్ళందరూ ఆ రోజంతా ఆరాధనకు కూడికి వచ్చారు. వరవచ్చిన వాళ్ళు భాషలు ఆ వరం ఉన్న వాళ్ళు అంటే భాషల వరం ఉన్న వాళ్ళు భాషలు మాట్లాడి వెళ్ళిపోయారు. ఇక ప్రవచనం లేదు, ఇక పాటలు పాడాలని వచ్చినాయని ఆయన పాడలేకపోయాడు. ఇంకా ఎన్నో వరాలు ఉన్న వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. క్షేమం కలుగుతుంది, అతడు డిసప్పాయింట్ అవుతాడు. తిరిగి అసలు సందేశం దొరకదు సంఘానికి. కనుక అలా కాకుండా వంతుల చొప్పున భాషలో కొందరు మాట్లాడండి, వాటిని కొందరు మాట్లాడతారు, దాని సంఘానికి క్షేమం. నాలుగవది 5వది 39-40 అక్షరాలు 14. కాబట్టి నా సహోదరుల ప్రవచించిన ఆసక్తితో అపేక్షించు, భాషలతో మాట్లాడట ఆటంకపరచకుడు కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగదు. కనుక 5వది మర్యాదగా జరగాలి. నేను విమర్శిస్తలేను ఎవరిని, కానీ కొంతమంది భాషలని మాట్లాడుతూ బాగా వారు ఆత్మపూర్ణమని ఆత్మతో చెప్పబడ్డ భాషలు మాట్లాడుతూ, కొందరు స్త్రీలు పురుషులు సంఘంలో ఎంతోమంది ఉంటారు కదండి. కనుక వాళ్ళు అలా ఉన్నప్పుడు వాళ్ళ వస్త్రాల విషయంలో కానీ ఏ విషయంలో కొంచెం కూడా వాళ్ళకు అసలు వాళ్ళు మర్చిపోయి ఆరాధన చేస్తున్నారు అన్నది వాళ్ళ ఇంటెన్షన్ కావచ్చు, వాళ్ళు చెప్పొచ్చు, అక్కడ ఉన్నవారు చెప్పొచ్చు. కానీ సంఘంలో ఉన్నప్పుడు ఒక మర్యాద అవసరం. ఇంకా హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు తాను తన శక్తితో నింపినప్పుడు, లేక బాగా విమర్శిస్తున్న అడ్డగాడని చెప్తున్నా, ఎవరైనా నన్ను విమర్శించిన నేనేమి ఏమి బాధపడను, భయపడేదే లేదు. దేవుని వాక్యం ఉన్నదని చెప్పాలి. దేవునికి ఏమైనా చవడానికే సిద్ధపడి సేవకు వచ్చిన వాళ్ళం కదా, సేవకులు అంటే అసలు క్రైస్తవుడే చవడానికైనా సిద్ధపడి దేవుని కొరకు బ్రతుకున్నవాడు. అంటే విమర్శగా భయపడేది. సద్విమర్శ అయితే తీసుకోవాలి, దిద్దుకోవాలి. అవగాహన లేని విమర్శ అయితే దాని గురించి పట్టించుకోవాల్సిన లేదు. కనుక నేను ఫ్రౌడ్గా అనట్లేదు, అవగాహన లేని విమర్శ గురించి ఎందుకు వాడాలి. కనుక హోలీ స్పిరిట్ బట్టలు బయటలు ఉండిపోయి ఇంకేదో జారిపోయి వాళ్ళు చూడడానికి రకరకాలుగా ఉండేలా ఆయన అలా ఆరాధన లేక లేదని అలా చేసేలా చేస్తాడు. హోలీ స్పిరిట్ హోలీ పరిశుద్ధుడు. కనుక మర్యాద, హోలీ స్పిరిట్ ఉన్న కాడ మర్యాద ఉంటుంది, వాళ్ళకి వివేచన ఉంటుంది, వస్త్రాల మీద వివేచన ఉంటుంది, దేహం మీద వివేచన, ఇతరులకు అభ్యంతరంగా లేకుండా వివేచన ఉంటుంది.
ఇంకా మర్యాద కలుగుతుంది, మర్యాదకరమైన విధానం జరుగుతుంది. కానీ అమర్యాదగా జరగనియో జరిగినా జాగ్రత్త అంటాడు పౌలు. అమర్యాద జరగనియొద్దు. కొందరు కోపం వస్తుంది ఇలా చెప్పేగా. ఏమండి, హోలీ స్పిరిట్తో నింపబడ్డవారు ఇంకెంతగానో జాగ్రత్తగా ఉంటుంది, ఇంకెంతగానో దేవుని ఆరాధిస్తుంది. అందరము హోలీ స్పిరిట్తో అందరం నింపబడాల్సిందే. దేవుని కృపలో విశ్వసించామంటే పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించాడు, వరం ఇచ్చాడు, అభిషేకించాడు, బాప్తిస్మం అయిపోయింది. అనుదినం పరిశుద్ధాత్మ శక్తులు నింపబడడానికి దేవుని అడగాలి. కనుక మర్యాద జాగ్రత్త, మర్యాద. భాషలు మాట్లాడుతున్నారా? మర్యాద ఉండాలి సంఘంలో. ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. తర్వాత ఏముంది? కనుక అక్కడ రాసుకోండి, అమర్యాదగా ఉండకూడదు, మర్యాదగా ఉండాలి సంఘంలో. సేమ్ రిఫరెన్స్ 39:40 రాసుకోండి. 14, 39:40 మొదలుపోయింది. అమర్యాదగా ఉండాలి. భాషను ఎలా వాడాలి? మర్యాదగా వాడాలి. ఎలా వాడకూడదు? అమర్యాదగా వాడకూడదు. ఆరోది ఇదే రిఫరెన్స్ 39:40. క్రమము ఉండాలి, అక్రమం ఉండకూడదు. మర్యాదగాను క్రమముగా. మర్యాదే, క్రమమే. వంతుల చొప్పున ఓ పద్ధతిగా వాడాలి, క్రమం ఉండాలి. ఇష్టం వచ్చినట్టు కాదు. అంటే సంఘంలో క్రమం అనేది అవసరం. మాట్లాడే వాళ్ళు ఉపదేశం చేస్తారు. పాట పాడేస్తాను, వాయిద్యాలు వాయిస్తుంటారు, తిరిగి సాక్ష్యాలు చెప్తుంటారు. కనుక సువార్త ప్రకటించిన వాళ్ళ సాక్ష్యాలు చెప్పొచ్చు. కనుక ఎన్నో ఉన్నాయి, ఉపదేశం ఉంది, వినాలి, బలలో క్రమంగా చేయాలి. భాషల వరం ఉండాలి, క్రమముగా వంతుల వరం. మర్యాద, క్రమం. కనుక ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ భాషలంటూ, ఒకవేళ ఆత్మచే నింపబడ్డ బాగా అంటూ అక్కడ ఏదైనా అసభ్యంగా ఏదైనా కనిపిస్తుందంటే అది హోలీ స్పిరిట్ చేసే కార్యం కాదనుకోవచ్చు. హోలీ పరిశుద్ధత లేని కాడ పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడా? కనుక అన్ని ఆత్మలను నమ్మకాన్ని కూడా ఉంది. భ్రమపరచు ఆత్మ, దయ్యముల ఆత్మ మనం చూసాం. ఆత్మల వివేచన వరం గురించి చూసాం. కనుక కొన్ని చోట్ల ఏమంటే పరిశుద్ధాత్మచే నింపబడ్డామని అనుకోలేదు. కొందరు అమర్యాదగా, శ్లీలంగా, రకరకాలుగా అక్కడ వాళ్ళేదో చూడకూడని విధంగా రకరకాలుగా కనిపిస్తున్నారంటే, ఒక అమర్యాద కనిపిస్తుందంటే, ఒకవేళ బహుశా ఏమండి దేవుని ఆత్మచే కాదేమో. ఒకవేళ దేవుడు తన ఆత్మనిచ్చిన వీళ్ళు సరిగా వాడట్లేదేమో. రెండు చెప్పుకోవచ్చు, రెండు యాంగిల్స్. పరిశుద్ధాత్మ నింపుదలంటే పవిత్రత ఉండదండి, వేరు మర్యాద ఉండదు. చాలా పరిశుద్ధమైన మర్యాద, మామూలుగా కాదు. కనుక ఏమండి అదొక సైన్గా, గుర్తుగా మనం చూసుకోవచ్చు. కనుక క్రమం కనిపిస్తుంది, క్రమం కనిపిస్తుంది. కనుక 6వ విషయం, పౌలు భాషలు అక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా మాట్లాడగలిగిన వాడు. భాషల గురించి చెప్తున్నాడు. మర్యాద, కొరింథీయులారా, వరాలంటే మీకు బాగా ఇష్టం, నాకు తెలుసు. లోపము లేని కృపా వరాలు మీకున్నాయని మొదటి అధ్యాయంలో రాశాను. నిజమే, మీకు లోపం లేని కృపావరాలు బాగా ఉన్నాయి, సంతోషం. కానీ మర్యాద తప్పొద్దు, క్రమం తప్పొద్దు, అక్రమముగా నడుచుకోవద్దు, నా ఇష్టం అనొద్దు. దాని అప్పుడే క్షేమం సంఘానికి, లేకుంటే నష్టం. 7వది చివరిగా మనం చూస్తే
ఏడవది 33వ వచనం. కొరింథీ 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికై కర్త గాని అల్లరికి కర్త కాడు. అంటే సమాధానకరంగా జరగాలి, అల్లరిగా జరగకూడదు. కనుక భాషలను వాడుతుంటే సమాధానకరంగా జరగాలి, పద్ధతిగా జరగాలి, మర్యాదగా జరగాలి, క్రమంగా జరగాలి, సమాధానకరంగా. హోలీ స్పిరిట్ సమాధానానికి కర్త. హోలీ స్పిరిట్ అంటేనే పరిశుద్ధత. కనుక సమాధానంగా జరగాలి, సమాధానం జరగాలి సంఘంలో, సమాధానకరంగా వాడాలి, సమాధానం రావాలి. అల్లరి జరగొద్దు, అల్లరికి కర్త కాదు. మరి ఇప్పుడు బాగా ఆలోచన చేయాలి. ఇప్పుడు భాషలు మాట్లాడుతున్న చోట్లలో మరి సమాధానంగా ఉంటుందా, అమర్యాద లేకుండా ఉంటుందా, అల్లరిగా ఉంటుందా? అందరూ ఒకసారి మాట్లాడుతున్నారా, వంతుల చొప్పున మాట్లాడుతున్నారా? అందరూ భాషలు అర్థం చెప్తున్నారా, అర్థం చెప్పకనే మాట్లాడుతున్నారా? ప్రభుని ఎరగని వాడు వచ్చినప్పుడు కూడా, ఉపదేశం అవసరమైన వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఉపదేశం అందరిస్తున్నారా, సువార్త అందరిస్తున్నారా? మీరే మాట్లాడుతున్నారా, ప్రవచించే వారికి అవకాశం ఇవ్వట్లేరా? అల్లరల్లరిగా జరుగుతుందా, ఆత్మీయంగా జరుగుతుందా, సమాధానకరంగా? హోలీ స్పిరిట్ అల్లరికి కర్తగాడు. పౌలు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు, అల్లరికి కర్త కాదు పరిశుద్ధాత్మ. అల్లరి కర్త కాదు, ఆదరణ కర్త ఆయన, సమాధానానికి కర్త ఆయన. 33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో, అన్నిట్లో ఎక్కడైనా, ఏ ప్రాంతమైన, ఏ దేశమైన, పరిశుద్ధుల సంఘాలన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త కాదు, అల్లరికి కర్త కాడు. అల్లరి జరుగుతుందంటే మరి ఎవరు జరిగిస్తున్నారు? ఎక్కడైనా ఆలోచన రావాలి. హోలీ స్పిరిట్ అయితే సమాధానానికి కర్త. సమాధానంగా చక్కగా జరుగుతుందా, అల్లరల్లరిగా జరుగుతుందా, అమర్యాదగా జరుగుతుందా, బట్టల సోయి లేకుండా జరుగుతుందా? క్షమించాలి అన్నారు, అర్థం కావడానికి చెప్తున్నా. బట్టల సోయి లేకుండా జరుగుతుందా, మనుషుల సోయి లేకుండా జరుగుతుందా, ఆడవాళ్ళ సోయి లేకుండా జరుగుతుందా, సంఘం అనే సోయి లేకుండా జరుగుతుందా? క్రీస్తు ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన పరిశుద్ధ సంఘం అనే సోయి లేకుండా జరుగుతుందా? క్రమంగా మర్యాదగా జరుగుతుందా? అల్లరల్లరిగా జరిగితే జరగకూడదు, ఇకనైనా ఆపాలి. అలాంటి అల్లరి సమాధానంగా జరగాలి. అప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇక పౌలు 7 విషయాలు చెప్పాడు. నేను వరుసగా మరొకసారి మీ దృష్టికి తెస్తాను. నేను ఎవరు విమర్శించట్లేదు, వాక్యం రోజున్నట్టు చెప్పాను, అది బాగా గమనించాను. వాక్యం పౌలే చెప్పాడుగా, దేవుడు తనకు అనుగ్రహించిన కృప మేర దేవుడు పౌలుగా రాయించాడు కదా, లేఖనం దైవావేశం వల్ల కలిగింది కదా. నేను వాక్యంలో ఉన్నది ఇప్పుడు చెప్పాను కదా. అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానానికే కర్త కాని, అల్లరికి కర్త కాడు. భాషలో వరకున్నా అల్లరల్లరి కాదు, ఆత్మచే నింపబడ్డ అల్లరల్లరి కాదు. ఎవరు అల్లరల్లరి చేస్తేనే భాషలో ఎవరు ఆత్మచే నింపబడ్డట, ఎగిరి గంతులు వేస్తేనే ఆత్మచే నింపబడ్డట, వేస్తేనే గంతులు, అల్లరిగా ఇవ్వద్దు. ఆత్మలో ఎదురు నీ నాలుగని నాట్యం ఆడాలి. నూతన నిబంధన కాలం జిహ్వా ఫలం అంటే నాలుగని నాట్యం ఆడాలి. అలరల్లరిగా చేస్తే అది ఆత్మనింపుదలా, అలరల్లరి చేస్తే అవి భాషలా, వేలా
అంటే భాషలు వాడే విధానమా సరే అది భాషలు వాడే విధానమా అలవాటు చేస్తాయి. కనుక తేటగా బైబిల్లో ఇంకో కోణంలో మనం చూస్తే అన్ని ఆత్మల నమ్మక అనేది కనుక హోలీ స్పిరిట్ అయితే సమాధానం అల్లరి ఉండదు. మరి అన్ని ఆత్మల నమ్మకం ఉంది కాబట్టి మరి అల్లరి చేసేది మరి వేరే ఆత్మ కూడా కావచ్చు ఒకవేళ, లేక కొందరు సరైన అవగాహన లేక అల్లరి చేస్తుండొచ్చు. రెండు విషయాలు, అవగాహన లేక అల్లరి చేస్తున్నావా లేదా వేరే ఆత్మ చే నడిపించబడుతున్నావా? జాగ్రత్త, పరిశీలన చేసుకో, అవకాశం ఉంది, ఇంకా సరి చేసుకో. ఏడు విషయం మొట్టమొదటిది చెప్పండి, ఎలా వాడకూడదు, ఎలా వాడాలి? అందరి క్షేమం కొరకు వినియోగించాలి. ఏమని? భాషల వరం. రెండవది ఏమని? అర్థము చెప్పాలి. అందరి క్షేమం కొరకు వినియోగించాలి, క్షేమం లేకుంటే వినియోగించకూడదు. రెండవది అర్థం చెప్పాలి, అర్థం చెప్పకుంటే ఊరకు ఉండాలి. మూడవది అవిశ్వాసం వస్తే మౌనంగా ఉండాలి. ఏమండి? అవిశ్వాసం వస్తే మాట్లాడవద్దు, మాట్లాడకుండా ఏమండి వారికి సువార్త అందడానికి సహాయం చేయాలి. నాలుగవది వంతుల చొప్పున మాట్లాడాలి, గుంపులుగా అల్లరిగా మాట్లాడద్దు, లేక గుంపులుగా అందరూ ఒకేసారి మాట్లాడద్దు. ఏమండి? ఐదవది మర్యాదగా మాట్లాడాలి, అమర్యాద ఉండొద్దు అవి వాడేటప్పుడు. ఆరవది క్రమము ఉండాలి, అది వాడేటప్పుడు అక్రమము ఉండకూడదు. ఆరవది ఏడవది సమాధానకరంగా ఉండాలి, అల్లరికరంగా ఉండకూడదు, అల్లరిగా ఉండకూడదు, సమాధానం ఉండాలి, సమాధానకరంగా ఉండాలి. ద్వారా ఉంటారా వాడు? అది పౌలు చెప్తుంది. మళ్ళీ ఈ ఒక భాగం చదువుతాను చూడండి, ఒక భాగం చదువుతాను, 26వ వచనం చదువుతాను. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషలతో మాట్లాడవాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పాలని ఉన్నాడు. సరే సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. సమస్తము క్షేమాభివృద్ధి కలుగునట్లు జరగనీయుడి. ఇందులో ఒక వచనం మీకు అది చదివితే కొంచెం ఇలా ఏంటిది అన్నట్టుగా అనిపించే వచనం ఒకటి ఉంది, అంటే అంత తొందరగా అర్థం కానట్లేదు. దాన్ని చెప్పి నేను ఏం లేదండి, జస్ట్ ఒక నిమిషంలో చెప్పేస్తాను. చూడండి, ఆ వచనము 22వ వచనం. భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకి. భాషలు అవిశ్వాసులకి ఏంటి అన్నట్టుగా అనిపించవచ్చు సడన్గా. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. అది పక్కన పెట్టదు, సూచకమై ఉన్నది. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. ఇక్కడ పౌలు యెషయా గ్రంథం 25:11-12 వచనాల అక్కడి ఆ వాక్య భాగాన్ని ఇక్కడ కోడ్ చేస్తున్నారు. యెషయా గ్రంథం 25:11-12. ఇక్కడ విషయం ఏంటంటే అవిశ్వాసులకు సూచన అంటే ఏంటంటే భాషలు కాబట్టి అన్య భాషలు అవిశ్వాసులైన మనుషులకు దేవుని శక్తికి తీర్పుకు ఒక చిహ్నం. అది అన్య భాషలు మాట్లాడు దేవుని శక్తితో నింపబడ్డారు, దేవుని శక్తికి తీర్పు ఒక సూచన అన్యులకు అని అక్కడ వాడిన మాట. అన్య భాషలు అవిశ్వాసులైన మనుషులకు దేవుని శక్తికి తీర్పుకు సూచనగా ఉన్నాయి. ఎత్తి చూపడానికి చిహ్నంగా తీర్పుకు ఒక చిహ్నంగా ఎత్తి చూపడానికి చిహ్నంగా ఉన్నాయని, విశ్వాసుల ద్వారానేమో ప్రవచనాలు బలపరచడానికి ఉన్నాయని అక్కడ అర్థం. భాషలు అవిశ్వాసులకే సూచన అంటే మరి ఒక వ్యక్తి భాషలతో మాట్లాడుతూ వీరు దేవుని శక్తితో నింపబడి ఉన్నారు అని అన్నింటికి ఒక సూచన. కనుక మరి అన్నింటి సూచనగా ఉన్నప్పుడు అన్ని వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు మాట్లాడొచ్చిన వారంటే మరి అందరూ మాట్లాడు, వంతుల వారికి మాట్లాడుతూ మనం అర్థం చెప్పాలి, లేకపోతే కూర్చోవాలి. అర్థం చెప్పేవాళ్ళు వాక్యంలో చెప్పేవాళ్ళు చెప్తారు, అదన్నట్టు విషయం.
అక్కడ కన్ఫ్యూజ్గా అవసరం ఏం లేదు. కనుక అన్య భాషలు అవిశ్వాసులైన మనుషులకు దేవుని శక్తికి తీర్పుకు ఒక చిహ్నంగా ఎత్తి చూపడానికి అని అర్థం అట్లా. అంటే అవిశ్వాసులకు భాష వస్తాయని కాదు, అక్కడ అవిశ్వాసులకు ఒక సూచనగా ఉన్నాయి దేవుని శక్తికి తీర్పు అని అర్థం చేస్తాం. మంచిది. భాషలు ఏమంటే అనే అంశం మనం ఈ వారంతో ముగించుకుంటాం. పోయిన వారం ప్రోగ్రాంలో కొన్ని విషయాలు చూశాను. ఈరోజు ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అని చూశాను. కనుక అందరి క్షేమ కొరకు వాడాలి, ఏమండి అర్థం చెప్పాలి, ఏమండి అవిశ్వాసం ఇస్తే మౌనంగా ఉండాలి, ఏమండి వంతుల చొప్పున మాట్లాడాలి, మర్యాద కనిపించాలి, క్రమం కనిపించాలి, అల్లరి వద్దు, సమాధానం ఉండాలి, సంఘానికి క్షేమము కలగాలి. అలా వాడాలి భాషలని దేవుని వాక్యం చెప్తాం. మరి అలా వాడుతున్నారా? ఆ వరం ఉన్న వాళ్ళు పరీక్షించుకోవాలి. ఎలా వాడద్దో కూడా 7 విషయాలు మనం చూసాం. ఒకవేళ అలా వాడితే అది సరైనది కాదు, సరి చేసుకోవాలి. దైవ చిత్తానుసారం వాడినప్పుడు సంఘాలకు క్షేమము కలుగుతుంది. ప్రార్థన చేస్తాం. మా మంచి తండ్రి చేయగల దేవా, నానావిధ భాషలు, అన్య భాషలు, దేవదూతల భాషల గురించి ఆయన ఇతర మనుషుల భాష, మీతో మాట్లాడుకునే భాష, ఈ 2 రకాల భాషల విషయంలో వాక్యం, మీ దివ్య వాక్యం ఏం చెప్తుందో నేను ఎంతో మీ మహాకృపలో ఆత్మ సహాయంలో తేటగా వాక్యం వెలుగులో చూసే కృపను ఇచ్చాను మీకు అన్నరా. ఆ వరం ఉన్నవారు నాయన ఆ వరాన్ని సరిగా వినియోగించడం ఏ కృపలో సహాయించి, సరిగా గతంలో తెలుసో తెలియక వినియోగించకుంటే ఇక నుండైనా సరిగా వారు వినియోగించడం సహాయించి మహిమ మీరు పొందారు. ఎవరికి ఏ వరం ఇచ్చినా అందరి క్షేమం కొరకు అనుగ్రహించబడింది కనుక ప్రతి ఒక్కరూ ప్రతి వారికి ఇవ్వబడిన కృపా వరాలు ప్రజ్వలింప చేసుకుంటూ సంఘాల క్షేమాభివృద్ధి కొరకు పనిచేయడానికి సహాయం చేయండి. మహిమ మీరు క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్క మన మోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకు తను ప్రేమించు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.